హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే వంశీ పువ్వులు తీసుకొని స్వీట్స్ తీసుకొని ఇందుకోసం లోపలికి వచ్చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే వాళ్ళ అమ్మ నాన్న ఎవరైనా చూస్తారేమో అని చెప్పేసి చాలా టెన్షన్ పడుతూ భయపడుతూ ఇలా నక్కి నక్కి మెల్లగా వెనక్కి వాటిని ఒక ఫైల్స్లో దాచిపెట్టుకొని వచ్చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఇందు అక్కడ పని చేసుకుంటూ ఉంటుంది. అక్కడేమో వాళ్ళ అత్తయ్య లోపల కిచెన్లో పనిచేస్తూ ఉంటుంది. వాళ్ళ నాన్న వంశీ అలా వస్తూ ఉండటం చూస్తాడు. చూసి ఏంటి వీడు ఇలా వస్తున్నాడు అనేసి తను కూడా గోడచాటుగా తాక్కొని వీడేం చేస్తాడో చూద్దాం అనేసి అలా చూస్తూ ఉంటాడు. అంతలో వంశీ అలా వచ్చేస్తూ ఇందు అక్కడ ఉండటంతో తనకి ఇలా సైగ చేస్తాడు. ఇలా సైగ చేస్తూ ఉండటంతో ఇందు ఏంటా సౌండు అనేసి ఇలా చూస్తుంది. చూసేసరికి అప్పుడు వంశీ ఇలా చూపిస్తాడు. లోపలికి రా, నీకోసం మల్లెపూలు స్వీట్స్ తెచ్చాను అని అంటూ ఇలా సైగ చేస్తాడు. తనకి అర్థం కాక ఏంటి ఏం చెప్తున్నావు అని అంటంతో ఇలా చూపిస్తాడు. ఫైల్స్లో పువ్వులు ఓపెన్ చేసి చూపించేసి నవ్వుతూ ఇలా చెప్తాడు రా అని సైగ చేస్తాడు. తను కూడా సరే అనేసి సైగ చేస్తే నవ్వుతూ సరే వస్తానులే అనేసి నువ్వు వెళ్ళు అని చెప్తే సరే అని వంశీ వెళ్ళబోతూ ఉండగానే వాళ్ళ నాన్న దగ్గరికి వస్తాడు. వచ్చి ఏంట్రా ఏం చేస్తున్నావు అంటే అప్పుడు వంశీ ఇలా అంటాడు. ఏం లేదు నాన్న అని అంటే నీ వెనకాల ఏంటో దాచిపెట్టుకున్నావు అని అడిగితే అదా ఫైల్ నాన్న, ఆఫీస్ ఫైల్ అంటే అది తెలుసు, ఆఫీస్ ఫైల్లో ఏముందో ఒకసారి నాకు చూపించు అని అంటే అమ్మో చూపించకూడదు నాన్న, అది చూపించేది కాదు అని అంటాడు. అప్పుడు ఏంట్రా చూపించేది కాదు అంటావేంటి, చూపించు అని అంటాడు. లేదన్నాన్న చూపించటం కుదరదు, అది చూపించకూడదు అంటే చూపించకూడదింది అయితే మరి ఇంటికి ఎందుకు తీసుకొచ్చావురా అని అడిగితే అది నాన్న ప్లీజ్ నాన్న అది చూపించేది కాదని చెప్తున్నా కదా అంటే మరి ఎవరు చూడాలి అంటే నేను మాత్రమే చూడాలి నాన్న అంటే ఇంటికి తీసుకొచ్చావు కదా, ఇంట్లో ఎవరైనా చూస్తారని తెలియదా, ఆఫీస్లోనే పెట్టి రావాలి కదా అంటే లేదు నాన్న ఆఫీస్లో పెట్టేది కాదు ఇంటికి తీసుకొచ్చేది అంటే మరి నువ్వెలా చూస్తావు, నువ్వు చూసేటప్పుడు ఎవరైనా చూస్తారు కదా అని అంటూ వాళ్ళ నాన్న అంటే లేదు నాన్న నేను లోపలికి వెళ్తానా, డోర్ క్లోజ్ చేసుకుంటాను అప్పుడు చూసుకుంటాను అని అంటాడు. అలా అనేసరికి మరి లోపల నీ భార్య ఉంటుంది కదా అంటే నా భార్య కూడా చూడకూడదు నాన్న, అందుకనే మళ్ళీ వాష్రూమ్లోకి వెళ్ళి వాష్రూమ్లో ఓపెన్ చేసుకొని లాక్ చేసుకొని చూసుకుంటా అని అంటూ వంశీ చెప్తాడు. రే నాతో కథలు చెప్పకు, చూపించరా అని అంటే లేదు చూపించను అనేసి ఇలా వెళ్ళబోతే రే చూపిస్తావా లేదా అంటే లేదు నాన్న చూపించనన్నా కదా అనేసి ఇంకా అప్పుడే వాళ్ళ నాన్నని తప్పించుకొని వెళ్దామంటే వాళ్ళ నాన్న అప్పుడే దాన్ని ఇలా విసిరి కొడతాడు. కొట్టేసరికి ఇక ఒక్కసారిగా అది కింద పడిపోతుంది. పువ్వులు స్వీట్స్ అన్నీ ఫైల్లో నుంచి కింద పడేసరికి వాళ్ళ నాన్న చూసి రే ఏంట్రా నాతోనే అబద్ధం చెప్తావా, నువ్వు నీ భార్యతో కలవకూడదని చెప్పాను కదా మరి ఇవన్నీ ఎందుకు తెచ్చావు అంటే నాన్న ఊరికే తెచ్చానులే నాన్న, ఊరికే తను పెట్టుకుంటుంది కదా ఎప్పుడో ఒకసారి దగ్గర అవుతాం కదా అందుకనే తీసుకొచ్చాను అని అంటే అవునా అలా ఎందుకు చేసావురా, ఇప్పుడు ఎవరు తెమ్మని చెప్పాను నేను, అయినా మిమ్మల్ని కలవకూడదంటే ఎప్పుడో ఒకసారి కలుస్తామంటావేంటి నువ్వు అని అంటూ ఉంటే లేదు నాన్న ఇప్పుడు కాదు తర్వాత అంటే అప్పుడే వాళ్ళ ఆవిడ్ని పిలుస్తాడు. వంశీ వాళ్ళ అమ్మ వస్తుంది, ఇందు కూడా వచ్చేస్తుంది. ఇక అప్పుడే వాళ్ళిద్దరూ వచ్చి చూసేసరికి ఏ చూడవే వీడేమేమి తీసుకొచ్చాడో చూడు, వీళ్ళిద్దరిని మనం కలవకూడదామని చెప్పాం కదా అంటే అప్పుడు ఇందు అంటుంది అవునవును చెప్పారు, అపచారం ఆచారం అపచారం అని చెప్పారు కదా అని ఇందు కూడా అంటుంది. మరి వీడేంటి ఇవన్నీ తీసుకొచ్చాడు అని అంటంతో అవునరా ఎందుకు అవన్నీ తెచ్చావు అని వాళ్ళ అమ్మ అంటుంది. అమ్మ ఏదో ఊరికే తెచ్చానులే అంటే ఎప్పుడో ఒకసారి కలుస్తాం కదా అంటున్నాడు అని చెప్పగానే అప్పుడే వాళ్ళ అమ్మ అలా చూసి కోపంగా చూస్తూ ఉంటుంది. అమ్మ నేను చెప్పేది వినమ్మా, నాన్న మాట నమ్మొద్దు అంటే ఏంటి నమ్మకూడదు, అయినా నువ్వు గదిలో ఉండి చేసేది ఇదా, ఎప్పుడో ఒకసారి కలుస్తానంటావా, నీ సంగతి చెప్తాము, ఈ రోజు నుంచి నువ్వు నా గదిలో నువ్వు ఇక్కడ బయట పడుకో మీ నాన్నతో పాటు అని వాళ్ళ అమ్మ చెప్తుంది. చెప్పేసరికి ఇంకా అప్పుడే అది కాదు అని అన్నా సరే లేదు అది కరెక్ట్ కాదు, మీరు ఇలాగే పడుకోవాలి, మీకు ఇదే కరెక్ట్ పనిష్మెంట్ అని చెప్తారు. అలా రాత్రి అయిన తర్వాత వాళ్ళ నాన్న దగ్గర హాల్లో బయట పడుకుంటాడు వంశీ. ఇక లోపలేమో ఇందు వాళ్ళ అమ్మ దగ్గర బెడ్ మీద పడుకుంటుంది. వాళ్ళిద్దరూ అలా నిద్రపోయి ఉంటారు. ఇక వంశీ పడుకున్నట్టుగా కళ్ళు మూసుకొని నిద్రపోయి ఉంటాడు. వాళ్ళ నాన్న మెల్లగా లేచి వంశీని చూస్తాడు. ఇక అప్పుడు వంశీ తెచ్చిన స్వీట్స్ వాళ్ళ నాన్న అక్కడే తినేస్తాడు. అలా గబా గబా తినేస్తాడు కదా, ఇంకా అప్పుడు తనకి నిద్ర పట్టదు. అక్కడే వంశీ అలా పడుకున్నాడా లేదా అని చెప్పి వాళ్ళ నాన్న లేచి చూస్తాడు. చూసేసరికి వంశీ నిద్రపోయి ఉంటాడు. ఇంకా వీడు పడుకున్నాడు అనేసి లోపలికి మెల్లగా లేచి వెళ్తాడు.
వెళ్తాడు వాళ్ళ ఆవిడ్ని లేపటం కోసం. ఇంకా మెల్లగా ఇలా టచ్ చేసి లేపితే అప్పుడే వాళ్ళ ఆవిడ లేచి ఏంటి ఇలా వచ్చారు అంటే నాకు నిద్ర పట్టట్లేదు రా మనం వేరే గదిలోకి వెళ్ళిపోదాం అంటే ఏంటి మీరు మాట్లాడేది వేరే గదిలోకి ఎందుకు అంటే నీకు చెప్తే అర్థం కావట్లేదా రా అందుకే వెళ్దాం అని అంటూ ఉంటాడు. అప్పుడే ఏంటిది పిల్లల్ని వద్దని చెప్పి మీరు తయారయ్యారా వద్దు పో అని అంటూ చెప్తూ ఉంటే రావే నీకు దండం పెడతా రా నాకు ఎలాగో ఉంది రా అని అంటూ చెయ్యి పట్టి లాక్కొని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక అప్పుడే వాళ్ళు వెళ్ళి డోర్ పెట్టుకోగానే వంశీ లేచి చూస్తాడు. చూసి అమ్మయ్య మన లైన్ క్లియర్ అయిపోయింది అని అనుకొని ఫాస్ట్గా ఇందు దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి బెడ్ మీద ఎగిరి గట్టిగా కూర్చుంటాడు. ఇక అప్పుడే ఇందు లేచి కూర్చుంటుంది. అప్పుడు ఇందు అంటుంది ఏంటి అత్తయ్య ఎక్కడా అని అంటూ అడగటంతో అత్తయ్య మావయ్య ఇద్దరు గదిలోకి వెళ్ళిపోయారు నేను తెచ్చాను కదా అవి తినేసి నాన్నకి అలా జరిగిపోయింది అందుకే వెళ్ళిపోయారు మనకి లైన్ క్లియర్ అయిపోయింది ఇప్పుడు మన ఇద్దరం ఎంజాయ్ చేద్దాం అని ఒక బెడ్షీట్ కప్పుకొని పడుకుంటారు వాళ్ళిద్దరూ. ఆ తర్వాత వాళ్ళిద్దరు అలా పడుకుంటారు. ఇక్కడ వీళ్ళు ఇక నిద్ర పట్టక చాలా టెన్షన్ పడుతూ బయటికి వచ్చేస్తాడు. గగన్ బయటికి వచ్చి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఎంత చేసినా తనకి నిద్ర పట్టదు. నిద్ర పట్టక అటు ఇటు చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. ఏం చేయాలి అని అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు. తిరిగి ఇంకా అటువైపు చూసేసరికి గగన్కి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది కదా భూమి అది గుర్తు తెచ్చుకుంటాడు. ఏం చేయాలి అనేసి తల పట్టుకుంటూ ఉంటాడు. టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అలాగే నిలబడి చూస్తూ ఉన్నప్పుడే పూరి అక్కడికి వస్తుంది. ఏంటన్నయ్య ఏంటి నిద్ర పట్టట్లేదా అని అంటూ అడగటంతో అప్పుడు పూరిని చూసి గగన్ టెన్షన్ పడుతూ అది ఏం లేదు అని అంటూ ఉంటే ఏం లేదు అంటున్నావు ఇక్కడ ఉండి నీ మాటలో నీ ఫేస్లో తెలుస్తుందన్నయ్య నువ్వు ఏదో ఆలోచనలో ఉన్నావని ఏంటన్నయ్య అది నాతో చెప్పవా అంటే ఏం లేదని చెప్పాను కదా అంటే భూమి గుర్తొచ్చిందా అని అంటే అదేం లేదు అని చెప్తాడు. చెప్పేసరికి అదేంటన్నయ్య అలా మాట్లాడుతున్నావు నువ్వు నిద్ర కూడా పోవట్లేదు ఏదో ఉంది చెప్తావా లేదా అంటే ఏమీ లేదని చెప్పాను కదా అని అంటే అయినా తనెందుకు గుర్తొస్తుంది నాకు చూడు తను వెళ్ళిపోయింది కనీసం మన ఇంటికి రాలేదు కాదు కదా అక్కడికి వెళ్ళాక ఒక ఫోన్ కాల్ అయినా చేసిందా నీతో కానీ నాతో కానీ అమ్మతో కానీ ఎవరితో అయినా మాట్లాడిందా అలాంటప్పుడు తనెందుకు నాకు గుర్తొస్తుంది అని అంటూ గగన్ అనటంతో పూరి అంటుంది అలా అంటే ఎలా అని తనంటే అక్కడ ఉంది తను ఫోన్ చేయకపోతే ఏంటి మనం చేద్దాం అని అంటే నువ్వే చేయొచ్చు కదన్నయ్య అంటే మనం ఎలా చేస్తాం అని అంటే అవును అక్కడ అన్నయ్య ఉన్నాడు కదా వాడికి చెప్పి ఫోన్ చేసి మాట్లాడుతుంది అని చెప్పగానే అవునా అని ఆలోచిస్తూ ఉంటే అవును మనం చేస్తే ఏం కాదు అని పూరి వాళ్ళ అన్నయ్య చెర్రీకి ఫోన్ చేస్తుంది. చెర్రీ ఫోన్ లిఫ్ట్ చేసి అమ్మో మహారాణి గారు మాకెందుకు ఫోన్ చేశారో అని ఏంటో ఇలా మహాభారతం అలాంటి భాషల్లో మాట్లాడుతూ ఉంటాడు. ఇక అప్పుడే రే నువ్వు ఎక్కువ చేస్తున్నావు అంటే ఏం చేయట్లేదు నువ్వే ఇలా చేస్తున్నావు అనేసి ఇద్దరు కూడా ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. చెర్రీ తనతో ప్రేమగా మాట్లాడతాడు పూరితో. ఇక ఆ లాంగ్వేజ్ ఆపు నేను చెప్పింది ఇవి చెయ్యి నేను నీకోసం ఏం ఫోన్ చేయలేదులే నేను భూమి కోసం చేశాను అంటే ఓహో మహారాణి గారు ఆ మహారాణి గారి కోసం చేశారన్నమాట అంటే అవును అని చెప్పగానే సరే అయితే ఇప్పుడు ఏం చేయాలి అంటే భూమికి వెళ్ళి ఫోన్ ఇవ్వాలి అని అంటే సరే ఇప్పుడే వెళ్ళి ఇచ్చేస్తాను చిత్తం మహారాణి అనేసి వెళ్తాడు. అలా వెళ్ళేసరికి ఇక భూమికి తీసుకెళ్ళి చర్రి ఫోన్ ఇస్తాడు. పూరి ఫోన్ చేసింది అని చెప్పగానే భూమి ఫోన్ తీసుకొని హలో అని అంటే భూమి ఎలా ఉన్నావు అని అంటూ అడిగితే ఏదోలా ఉన్నాను మీరిలా ఉన్నారు నువ్వు మీ అన్నయ్య మీ అమ్మ అని అడిగితే అప్పుడు ఎవరినో ఒకరిని క్లారిటీగా అడుగు అమ్మనా అన్నయ్యనా ఎవరినో ఒకరిని అడుగు అని ఇద్దరిని అడిగితే కన్ఫ్యూజ్ అయిపోతుంది అని పూరి చెప్తే అలా ఎందుకు అవుతుంది ఇప్పుడు ఎలా ఉన్నారు వాళ్ళు అని అంటూ అడిగితే నువ్వు రాలేదని బాధగా ఉన్నారు నువ్వు ఎందుకు రాలేదు అని అంటూ అడిగితే ఇదిగో అన్నయ్య ఇక్కడే ఉన్నాడు చూడు మాట్లాడు అని ఫోన్ ఇస్తుంది పూరి. ఫోన్ తీసుకొని ఇంకా గగన్ టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడు భూమి కూడా లేచి ఇలా వంగుని పడుకుంటుంది కదా తను కూడా లేచి కూర్చొని హలో అని అంటుంది. ఇక అప్పుడే గగన్కి టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది. గగన్ ఎలా మాట్లాడాలి అనేసి అలాగే చూస్తూ తడపడిపోతూ ఉంటే పూరి అంటుంది అన్నయ్య మాట్లాడు భూమితో అని అంటే సరే అనేసి ఇంకా హలో అని అంటాడు. అలా అనేసరికి ఇక అప్పుడే అలా భూమి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.
ఎలా ఉన్నారు అని అంటూ అడిగితే నేను బాగానే ఉన్నాను, మీరెలా ఉన్నారు అంటే ఏదో ఉన్నాంలే కానీ ఎందుకు ఇక్కడికి రాలేదు అని అంటూ గగన్ అంటాడు. అలా అనేసరికి ఇక్కడికి వస్తావా అని అడుగుతాడు వెంటనే. అప్పుడు భూమి ఆలోచిస్తూ ఉంటుంది. చెప్పండి ఇక్కడికి వస్తారా అని అడిగితే అప్పుడు భూమి ఆలోచించి వాళ్ళ నాన్న చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని ఇప్పుడే రాను, తర్వాత వస్తాను అని చెప్పగానే గగన్కి బాధగా అనిపించేస్తుంది. ఇక వెంటనే ఇలా సైలెంట్ అయిపోతాడు. భూమి ఏంటి మాట్లాడట్లేదు, మాట్లాడండి, ఏదో చెప్పాలి, ఏదైనా చెప్పేది ఉంటే చెప్పండి అంటే ఏం లేదు చెప్పేది అనేసి ఫోన్ పూరికి ఇచ్చేస్తాడు. ఇంకా తను రాదంట, అలాంటప్పుడు మాట్లాడడం ఎందుకులే అనేసి అంటే అదేంటన్నయ్య మధ్యలో అలా పెట్టేస్తే ఎలా, బాధపడుతుంది కదా తను అంటే బాధపడితే ఇక్కడ మనం బాధపడట్లేదా, తను రానని చెప్పేసింది అని అంటూ చెప్తే తను రాకపోతే ఏంటన్నయ్య మనం వెళ్దాం పదా అని అంటూ ఉంటే మనం ఎలా వెళ్తాం, అక్కడ నా శత్రువులే కదా ఉండేది అని అంటూ గగన్ అంటే ఏం కాదన్నయ్య మనం కూడా వెళ్ళొచ్చు, వెళ్దామన్నయ్య అని అంటే ఇక అప్పుడే గగన్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక భూమి ఆలోచిస్తూ ఉంటుంది, ఇక్కడ బాధపడుతూ ఉంటుంది. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.